నేను మీకు చెప్తున్నా, దివ్యాంగుల సోదరులందరికీ సోదరీమణులందరికీ గుండె కరిగిపోతే మీ బాధలు చూస్తే. చెప్పు చెప్పు చెప్పు. మీకోసం ఈ దేశం మిమ్మల్ని గుర్తించేలా, మీకు గౌరవించేలా, మిమ్మల్ని ఎవరన్నా సరే ఇబ్బందులు పెడితే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ఎలాంటిదో అలాంటి బలమైన చట్టాన్ని నేనే ముందుండి అసెంబ్లీలో ప్రవేశపెడతాను. అన్నా, నీ వెంటే మేమందరం. నువ్వు మాటే శాసనం, నువ్వు చెప్పింది వేదం మా అందరికి. చెప్పేది ఈయన చేతులు ఈయన కాళ్ళు కనపడవా? మీ వికలాంగాన్ని కనిపించదా? వికలాంగాన్ని కనిపించదా? సార్ ఏ డాక్టర్ సార్ మాకు ఇచ్చేది? వికలాంగ ఈ అబ్బాయిని చూడండి, మాకు నర్సింగ్ రాదు, ఏమి రాదు. ఈ అబ్బాయిని చూసి ఎవరు సార్ పింఛు నీకున్నట్లుండేది? వికలాంగుల కారణం ఏ డాక్టర్ సార్ మాకు చెప్పేది? కళ్ళు కనిపించే సార్ చూసినప్పుడు అన్నా మీ వికలాంగా కాదని. గుండె కరిగిపోతే మీ బాధలు చూస్తే. మేము పుట్టుకతోనే వికలాంగులం సార్. మా వికలాంగులకు కూడా మీరు బోగస్ పెన్షన్ తీసేస్తామన్నారు. రైట్, మేము దానికి సపోర్ట్ ఎగ్రీ. కానీ మా రియల్ పెన్షన్ ని తీసేస్తామంటే అది ఎంతవరకు న్యాయము? ఒక దివ్యాంగులుగా మేము ఎంత సఫర్ అవుతున్నామో ఆ వచ్చే పెన్షన్ మీదే ఆధారపడి ఎన్ని కుటుంబాలు బతుకుతున్నాయి. అట్లాంటి కుటుంబాలని నడి రోడ్డు మీదకి తీసుకొచ్చారు కదా సార్. గుండె కరిగిపోతే మీ బాధలు చూస్తే. ఇప్పుడు మా భార్య 3 నెలలు రోయ్ హాస్పిటల్ లో ఉండింది. రోయ్ హాస్పిటల్ ట్రీట్మెంట్ చేసుకుని ముగ్గురు డాక్టర్లు కలిపి సంతకాలు పెట్టించిన సర్టిఫికేట్ అది. మొన్న వెరిఫై చేసిన డాక్టర్ వర్మ అనే అతను ఒక్కరిని కూడా టచ్ చేయలేదు, కనీసం తాకలేదు. తాకుండా వెళ్ళండి అనేసి వాళ్ళకి పర్సెంటేజ్ ఇచ్చి 10 ఏళ్ళకి తీసుకుని పెంచిన ఈ రోజు పేదవాళ్ళకి లేకుండా పోతే వాళ్ళ మేతర్లకు కానీ వాళ్ళ టాబ్లెట్స్ కానీ వాళ్ళకి అత్యవసరాలకు ఏం చేసేది సార్? గుండె కరిగిపోతే మీ బాధలు చూస్తే. సార్ నాకు 200 వచ్చినప్పటి నుంచి పెన్షన్ వస్తుంది సార్. ఇప్పుడు సడన్ గా నోటీస్ ఇచ్చి తీసేస్తున్నారు సార్. గుండె కరిగిపోతే మీ బాధలు చూస్తే. ఎట్లున్నాయంటే 90% ఉండే పర్సంటేజ్ ని 40% తగ్గించేయడము, కొంతమందికి పెన్షన్లే లేకుండా చేయడము, నిజమైన వికలాంగుడిని నేను అని చెప్పుకునే దుస్థితి కూడా లేకుండా పోయింది సార్ ఈ రోజుల్లో. గుండె కరిగిపోతే మీ బాధలు చూస్తే.